Step into Value Zone. Value Zone. Hypermart. Button. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మరొక కాలర్ నెంబర్ రెడీగా ఉంది. రాజు గారు మా టీం ఇంకొక నెంబర్ ఇచ్చారు. సో రాజు గారితో మాట్లాడదాం, ఓకేనా? హలో సార్ నమస్తే సార్. రాజు గారు నమస్తే అండి. సుమన్ సార్, నేను విష్ణు సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. సార్. సో మొన్న మీరు వెబినార్కి అటెండ్ అయ్యారు. అవునవును సార్. ఆ రోజు మీ డౌట్స్ అన్ని మీరు అడిగి క్లారిఫై చేసుకునేందుకు ఆ రోజు అంత టైం కుదరలేదు, లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి. అవును సార్. అవును సార్. సో ఇప్పుడు నా ఎదురుగా స్టూడియోలో సుందరరామరెడ్డి గారు కూర్చో ఉన్నారు. ప్రోగ్రామ్ లైవ్లో జరుగుతోంది. సరే సార్. మీరు నేరుగా సార్తో ఫోన్లో మాట్లాడి ఓకే. మీ స్టాక్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, అదేవిధంగా ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే సార్తో మీరు ఎంతసేపు అయినా మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా? నేను మొబైల్ సార్కి ఇస్తున్నా, నేరుగా సార్తో మాట్లాడండి. షూర్ సార్. షూర్ సార్. రైట్ సార్. రాజు గారు మాట్లాడండి. రాజు గారు ఎలా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. యాక్చువల్గా నేను ఇది వరకు నేను ఫిబ్రవరి దాంట్లో జాయిన్ అయ్యాను సార్, మన వెబినార్ దాంట్లో. ఓకే. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యానంటే ఎన్ఐఎస్ కోసమే స్పెషల్గా జాయిన్ అయ్యాను సార్. డెఫినెట్గా అండి. ఎగ్జామ్ ఫీజు స్లాట్ బుక్ చేసుకున్నారా? పే చేశానండి. 29th రోజు ఉంది డేట్. 29th. నేను ఒక 1 వీక్లో లింక్ పంపిస్తాను అందరికి, మన పార్టిసిపెంట్స్ అందరికి, ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారో వాళ్ళకి. అండ్ నేను మెటీరియల్ పంపించాను, దాన్ని చదువుతున్నారా ఆల్రెడీ? చూస్తున్నాను సార్. డెఫినెట్గా అండి. ఒకసారి మీతో మాట్లాడితే అంటే క్లారిఫై చేసుకుంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది దానికోసం వెయిట్ చేస్తాను. డెఫినెట్గా మీకు నేను షార్ట్ నోట్స్ ఇచ్చాను కదా, షార్ట్ నోట్స్ అది చదువుకుంటా ఉండండి. అండ్ మోడల్ పేపర్స్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేశారనుకోండి 500. అవును, అదే చూసుకున్నారనుకోండి మీకు అది ఈజీ అవుతుందండి. నేను ఒక 4-5 డేస్లో మళ్ళీ నేను జూమ్ లింక్ పంపిస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్స్, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ దేంట్లో ఎంత వస్తాయి అనేది మళ్ళీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం అప్పుడు. అంటే రాజు కెరీర్ బాగుంటుంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా, డెఫినెట్గా కొంచెం సీరియస్గా తీసుకోండి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు సార్. అంటే నేను ఒకవేళ తీసుకుంటే జాయిన్ అవుదాం, ఎందుకంటే మీ వెబినార్ అటెండ్ అయిన తర్వాత మీ వీడియోస్ అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అవును మీకు అది ఈజీ. అంటే మీరు తీసుకున్న తర్వాత మీతో కింద జాయిన్ అవుతాం అన్నట్టుగా చాలా మంది రెడీగా ఉన్నారు. గ్రేట్ అది. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్ 29% రిటర్న్స్ గెయిన్ చేశాను సార్. గ్రేట్ రాజు. ఎందుకంటే మన ప్రొఫెషన్లో ఉండి మనం తీస్తున్నాం అనుకోండి, మన క్లయింట్ చూపించామనుకోండి, వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అవుతారు, ఎక్కువ మంది జాయిన్ అవుతారు. చాలా మంది నువ్వు తీసుకుంటే చెప్పు నీ కింద జాయిన్ అవుతావు అని రెడీగా ఉన్నారు. డెఫినెట్గా అండి. చాలా మంది అనుకుంటారు ఆల్రెడీ మనకు డైరెక్ట్ వస్తున్నప్పుడు రెగ్యులర్ ఎందుకని, కానీ పల్లెటూరులో ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏం తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరినీ మనం మ్యూచువల్ ఫండ్కి తీసుకురావాలి అంటే ఎవరో ఒకరు ఎడ్యుకేట్ చేయాలి కదా. ఎవరు వెళ్ళి ఊరికి ఎడ్యుకేట్ చేయలేరు కదా అవతల వాళ్ళని. అందుకని అది డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న వాళ్ళు అట్లు వాళ్ళకి కెరీర్ ఉంటుంది, సొసైటీలో 10 మందికి యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1 or 2 years మనీ పెద్ద రాదేమో, కానీ ఒక్కసారి మనకి ఏమి కనుక 1 కోటి రూపాయలు దాటింది అనుకో, నీకు కోటికి 1 lakhs చొప్పున వస్తూనే ఉంటాయి జీవితకాలం. ఎంత పెరిగితే అంత వస్తుంది. సో కెరీర్ నీకు బాగా యూజ్ అవుతుంది, 10 మంది సొసైటీ కూడా యూజ్ అవుద్ది. అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ థింగ్ రాజు. మీరు ఒక పక్క ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కూడా అంటే కెరీర్లో ఇలా బిల్డప్ చేసుకోవటం చాలా మంచి విషయం అనమాట. డెఫినెట్గా సీరియస్గా తీసుకో. నేను మళ్ళీ ఒక 1 వీక్లో నేను జూమ్ లింక్ పంపిస్తాను. ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం చెప్పేసి మళ్ళీ 6 సెక్షన్ తీసుకుంటాను. సార్ మీరు అంటే మీరు తెలియకుండా వేరేలా ఉండే సార్ నా జర్నీ. మీరు తెలిసిన తర్వాత జర్నీ టోటల్ మారిపోయింది సార్. అసలు అంటే ఇట్లా తీయచ్చు కంటెస్టెంట్ రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ మీ వెబినార్ తర్వాత నాకు అర్థమైంది సార్. రైట్ రాజు. ఎక్కువ మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే అదేదో భూతం అని, అదేదో స్పెక్యులేషన్ ఉంటుంది అని, టూ మచ్గా ఈ కాళ్ళు పుట్స్ ఇదే అనుకుంటారు, లోకం అనుకుంటారు. లేదు, దాంట్లో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది అంట. మనం ఎంతవరకు గుడ్ వైపే మనం చూస్తున్నాం అనమాట. అందుకని మనం స్పెక్యులేటివ్ థింగ్స్ చేయనంత కాలం సేఫ్టీగా ఉంటాం, 10 మందికి మంచిగా హెల్ప్ అవుతాం అనమాట. డెఫినెట్గా రాజు. ఓకే. అండ్ నేను హెల్ప్ చేస్తాను డెఫినెట్గా. అండ్ మీరు ఆల్రెడీ నా దృష్టిలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయినట్టే బై డిఫాల్ట్. వితిన్ 1 month కల్లా నేను చూస్తాను, సర్టిఫికేషన్ చూస్తాను, ఏఆర్ఎం నెంబర్ చూస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్ రాజు. రైట్ సార్. టేక్ కేర్. సో చెప్పండి సార్, రాజు గారితో మాట్లాడినాక. డెఫినెట్గా అండి. లాస్ట్ 1 yearలో రిటర్న్స్ 29% అంట. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇంతవరకు ఒక్కరు కూడా లూజర్స్ లేరు. మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే. అండ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్నోసెన్స్ తోటి పబ్లిక్ ఈ ఎవరో ఒకరి ద్వారా అలవాటు అయ్యి ఈ ఆప్షన్ మార్కెట్లను లేకపోతే ఇంటర్డే అని లాస్ అవటం తప్ప
జాగ్రత్తగా ఉంటే ఏ ప్లేస్లోనే రిస్క్ ఉంది, ఏ ప్లేస్ నుంచి మనీ మేక్ చేసుకోవచ్చు, క్లారిటీ ఉందన్నమాట అది. సో ఈ కెరీర్లో ఇంకా చాలా బాగుంటుందండి అది. మనలో చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆల్రెడీ డైరెక్ట్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవి ఎందుకని. మన ప్రోగ్రామ్ ఎంతమంది రీచ్ అవుతాయండి? ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 9 crores. ఎంతమంది మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయండి? కొన్ని డాక్టర్ గ్రూప్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. వాళ్ళలో ఎంతమంది తెలుసు మ్యూచువల్ ఫండ్స్ గురించి? వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసేసి మనం జాయిన్ చేసామనుకోండి దీంట్లో, వాళ్ళకి ఈజ్ అవుతుంది ఇయర్లీ 20-30% వాళ్ళకి రిటర్న్స్ వస్తుంటాయి, మనకి కెరీర్ లాగా బిల్డ్ అవుతుంది. అది విన్ విన్ ఆపర్చునిటీస్ అండి. విలేజ్కి ఒకరు రావాలని అడిగితే విలేజ్కి ఒకరు రావాలి, డెఫినెట్గా 10 మందికి యూజ్ అవుతుందండి. సొసైటీలో ఎక్కువ మందికి కూడా మనీ లాగా వస్తుంటాయి. మన ప్రోగ్రామ్స్ ద్వారా 2-3 సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళందరూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ, ఒక్కొక్కరికి 30-40 అండి. మనం ఇంకా 25 చెప్తున్నాం, 25-30 వస్తుంది. దాని మీద ఏంటంటే ఇండియా గ్రోత్ స్టోరీ నెక్స్ట్ 10 years మనం పార్టిసిపేట్ చేయాలి అంటే మనం మార్కెట్లో ఉండటం వల్ల అది ఈజీ అవుతుందండి. మీకున్న ఆస్తులు మొత్తం మార్కెట్లో పెట్టని అంటలేదు, బట్ కొంత భాగాన్ని ఈ అసెట్ క్లాస్లో పెట్టడం ద్వారా మనం మంచి మనీ మేక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తున్నాను. కాబట్టి డెఫినెట్గా రాజు లాంటి వాళ్ళు ఈ ఏరియాలో కెరీర్లో తీసుకుంటారు అండ్ డెఫినెట్గా 10 మందికి యూజ్ అవుతారు, వాళ్ళు ఎంతకంత మనీ మేక్ చేస్తారు. మీరు ఒక మంచి మాట చెప్పారు, ప్రతి విలేజ్ నుంచి ఒకరు రావాలని, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఒక వెల్త్ మేనేజర్ ఉండాలని చెప్పారు కదా. డెఫినెట్గా అండి, అది కానీ పాసిబుల్ అయితే, అంటే ఇప్పటి వరకు మనం చూసిన ఇండిపెండెన్స్ ఒకటైతే, దాని తర్వాత చూడపోయి ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుందో భారతదేశం మొత్తం చూడవచ్చు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒకప్పుడు ఈ కేవైసీ ఆన్లైన్ ప్రాసెస్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, పబ్లిక్ దగ్గర రీచ్ అయ్యే ఎడ్యుకేషన్ లేదు, అండ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం అనేది ఫామ్ ఫిల్ చేసేసి చాలా తలకనొప్పి ఉండేది. ఇవాళన్నీ ఫింగర్ ప్రింట్సేనండి, వీళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్. వాట్సాప్ లో పంపించేసామంటే స్కానర్ కొట్టే స్క్రీన్ షాట్, అంతే. వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం ఈజీ, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఈజీ, మార్కెట్ చేరడం ఈజీ, వాళ్ళు బై చేయడం ఈజీ, సెల్ చేయడం కూడా ఈజీయే. ఇంత ముందులాగా కాంప్లెక్స్ ప్రాసెస్ కాదండి, ప్రొడక్ట్ చాలా సింపుల్ ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థం అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు నాగలు పెట్టుకున్న వాళ్ళందరూ రైతు అన్నట్టు సంపాదించే వాళ్ళందరూ ఒక ఎస్ఐపి అంతే పర్ మంత్ అనమాట. లాంగ్ టర్మ్లో నీకు వాళ్ళు చాలా ఈజీగా ఇదవుతారనమాట. అందులో ఒక రూరల్ ఇండియాలో ఒకసారి ఇష్టపడ్డారంటే దానికి వదలరు. అందుకని ప్రతి ఇంట్లో ఒక ఐటీ బయటకు ఎలా వచ్చారో, ప్రతి ఇంట్లో ఒక ఇంటర్నెట్ కేబుల్ ఎలా అవుతుంది, ఇప్పుడు ఎస్ఐపి కూడా రావాలండి. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక ఎస్ఐపి రావాలి. అంతకుముందు యాక్చువల్గా మనం ఒక 15-20 years బ్యాక్ ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే ఇన్ని జిరాక్స్, ఓటర్ కార్డ్ జిరాక్స్ అనో, లేకపోతే రకరకాల పాన్ కార్డ్ జిరాక్స్లు, 10th class మార్క్ లిస్టులో నిలబడి ఎన్ని జిరాక్స్లు తీసుకెళ్ళి 4 ఫోటోలు తీసుకెళ్ళి ఆడిస్తే ఒక 2-3 రోజులు టైం పట్టేది. రీసెంట్గా మా ఆఫీస్ అకౌంట్లో మాకు శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే జస్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు బ్యాంక్ నుంచి, ఒక ఫోటో తీసుకున్నాడు, 2 minutes లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మొత్తం చేతిలో పెట్టేసారు. అంతెందుకండి, మన కరెంట్ బిల్లు మనం కట్టుకోవడానికి గంట క్యూలో ఉండేవాళ్ళు, 10 బిల్లు స్పాట్లో కొడుతున్నాం ఆన్లైన్లో. అవును, ఎందుకంటే అప్పటికిప్పుడు చాలా మారిపోయినాయి. ఆ టెక్నాలజీ పల్లెటూరు రావాలి అంటే ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఒకళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొస్తారు అన్నమాట దీంట్లోకి. అందుకని 10 మందికి యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది, డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.